ఏమ్రా జిమ్కి వెళ్తున్నావా డైలీ? ఏదో అంటే వెళ్తున్నా అంటే లైక్ మధ్య మధ్యలో వెళ్తా. అరే ఏందంతా అంత తిండి సప్లిమెంట్ అంత ఎట్లుంది? కష్టపడి బాగా కన్సిస్టెంట్ గా ప్రోటీన్ తీసుకొని కొంచెం మంచిగా అయింది. 3 చేస్తే అవుతుంది. అంటే కొంచెం మంచిగా ప్రోటీన్ తీసుకోవాలి, స్లీప్ రేట్ ఉండాలి, మంచి ఎక్కువ వాటర్ తాగాలి, బాడీ మంచి ఫిజిక్ బిల్డ్ అవుతుంది. అయినా నువ్వు తెలుసా, నీకు ఒకటి బయట చెప్తున్నారు, ప్రోటీన్ తాగితే పిల్లలకి వెళ్ళి కిడ్నీలకి వెళ్తుందట. తెలుసా నీకు అవి? ఇది ఎప్పుడు పెట్టారు? అంటే బయట రీసెర్చర్స్ వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు, ప్రోటీన్ తాగితే ఇట్లా అవుతుంది, కిడ్నీలకి వెళ్ళి స్టోన్స్ వెళ్తాయట రా బాబు. ప్రోటీన్ డేంజరు. అవునా? ఊక తాగకు నువ్వు. అది మళ్ళా ఏవేవో వేసి పౌడర్ వేసి తయారు చేస్తారు, చెప్తున్నా నేను ఇప్పుడే. ఎవరు చెప్పారు? ఓ మా ఫ్రెండ్ గారికి ఒకరికి అట్లనే అయింది. మిత్తది అంత సీన్ లేదు. అంత మాట ఎట్లంటావు? నాకు ప్రతిదీ తెలుసు. వచ్చిండా సైంటిస్ట్? నేను ప్రతిదీ ఎక్స్పెరిమెంట్ చేసి తింటాను నేను, తెలుసా? లైక్ ఇప్పుడు దగ్గర నీకు చెప్తా. ఓకే చెప్పు. పుట్టిన తాగితే పిల్లలు పుట్టారట, తెలుసా? తెలుసా? అందుకే ప్రోటీన్ తాగకు. అరే పిల్లలు ఎందుకు పుట్టారా? ఎవరు చెప్పారు నీకు? తెలియదా నీకు? మొత్తం వాట్సాప్ WHO వాళ్ళందరూ చెప్తున్నారు పిల్లలు పుట్టారట ప్రోటీన్ తాగితే. నీకు తెలియదా? ఇన్ఫర్టిలిటీ చీచి ఇన్ఫర్టిలిటీ అంటారు, అవ్వదంట. ప్రోటీన్ అంటే చికెన్ తిను, కానీ ప్రోటీన్ పౌడర్ తాగు. అండ్ ఇంకొకటి తెలుసా, ప్రోటీన్ తాగితే బాడీ కిన్ను లెక్క లూజ్ అయిపోతుందట. హలో బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? లూజ్ అయిపోయింది, కండలలో పడిపోయి ఏం మాట్లాడు. ఆ కండల మధ్యలో ప్రోటీన్ ఇట్లా పోయి బల్జ్ అయ్యి కండలని ఇట్లా చేస్తుంది. అదే ఇప్పుడు నువ్వు తాగలేదు అనుకో, అయితే అందుకే ప్రోటీన్ అంటే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అట్లా చూసుకో, అదొకటి చూసుకో. అట్లా నువ్వు పిచ్చోడువా నేను పిచ్చోడు? నాకు అర్థం కావట్లేదు. పెద్ద సమస్య వచ్చి పడింది. సరే, నీకు ప్రోటీన్ వల్ల ప్రాబ్లం అవుతుంది అనుకుంటే నువ్వు న్యాచురల్ ఫార్మ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకో. లైక్ చికెన్, పనీర్, ఎగ్స్, మిల్ మేకర్ అవి తీసుకో. అట్లీస్ట్ వాటితోనే న్యాచురల్ గా చేసుకోవచ్చు నువ్వు. అండ్ వీటితో పాటు యూ కెన్ ఆల్సో యాడ్ క్రియేటిన్. అయ్యా బాబాయ్, క్రియేటిన్ డ్రగ్స్ రా బాబు. క్రియేటిన్ తీసుకో. ఎవరు చెప్పిర్రా? చెప్తా విను. మా ఫ్రెండ్ గారు క్రియేటిన్ తీసుకున్నాడు, వాటర్ తాగాలి, చచ్చిపోయిండు రా బాబు. అప్పటి నుంచి అవునా? క్రియేటిన్ ఒక బూతు మాట, అది తీసుకోకు. డ్రగ్స్ వద్దు, సే నో టు డ్రగ్స్. ఇంకేం సప్లిమెంట్స్ తీసుకుంటావు నువ్వు? చెప్పు. ప్రీ వర్కౌట్ తీసుకుంటా. ప్రీ వర్కౌట్, ఫిష్ ఆయిల్. ప్రీ వర్కౌట్ తెలుసా? వేస్ట్ అది. అదిగా తాగితే దురద, ఒళ్ళంతా దురద పెడితే మరి ఎక్సర్సైజ్ ఎందుకు చేసుకోవడం? ఇంట్లో కూర్చొని గొక్కోవడానిక? అంతే ఉంటుందిలే. ప్రీ వర్కౌట్ అట్లానే ఉంటుంది. అంటే అంత ఒళ్ళు దురద పెడితే మనం అంత కసి తీరు ఎక్సర్సైజ్ చేస్తామని. లేదు, వేస్ట్. మా ఫ్రెండ్ వాడు తీసుకున్నాడు. ఎట్లా అంటే అది ఇట్లా కలర్ఫుల్గా పింక్ కలర్ వాటర్, వైలెట్ కలర్ వాటర్ ఉంటే మా ఫ్రెండ్ గారు తాగిన తర్వాత ఉల్లంతా దురద పెడుతుందని చెప్పి గోక్కుంటున్నాడు. ఇక మాతో వశం కాక మొత్తం బట్టలు ఇప్పి బరి మాతల రోడ్డు మీద రుక్తానే ఉన్నాడు. ఎండలు రుక్తున్నాడు, వాడికి దురద గుద్దలేదు. ఇక ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నావు? ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ తీసుకోకు, మంచి కావు. తాగినప్పుడు ఒళ్ళు దురద పెడితే ఎక్సర్సైజ్ చేయడానికి. అది ఒకటేసారి తాగి పిచ్చి ఆవుడు కాదు, సిప్ బై సిప్ తాగాలి అది. అరే మాటి చదువు నీ అమ్మ. నువ్వు చేయడం లేకి బ్యాచ్ వస్తారు జిమ్ కి. చెప్తాడు చెప్తారు, ఏంటారు? నువ్వు చేసుకో, నన్ను చేసుకొని సైకో నా కొడుక. నా బాడీ ఉంది కదా, అన్ని నీకు కుళ్ళు కదా. వాడు నాకన్నా ఎక్కువ బాడీ చేస్తాడా? ఎంత ధైర్యం! ఇప్పుడు నేను ఇంటికి పోయి హాయిగా ప్రోటీన్ తాగుతా, మంచి సప్లిమెంట్స్ తీసుకుంటా, పండుకుంటా.